15వ అధ్యాయం 6-7 వచ్చిన. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథములో రాయబడిన మాటల ఈ 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పాడు యేసయ్య. 3 విషయాలు చెప్పాడు. ఒకటి, తప్పిపోయిన గొర్రె. ఏంటిదండి? తప్పిపోయిన గొర్రె. కాబట్టి ఒకటి పోగొట్టుకున్న నాణము, ఇంకోటి తప్పిపోయిన కుమారుడు. ఈ 3 స్టోరీ ఒకే దగ్గర చెప్పింది యేసయ్య. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూర్చున్న నీకు నాకు దేవుడు ఈ రోజున మాట్లాడిపోతున్న మాట ఏందనంటే, యేసయ్య జీవించిన కాలంలో చెప్తున్నాడు, ఒకడికి 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె తప్పిపోతే దేవుడు ఆ ఒక్క గొర్రెను వెతకడానికి వెళ్తాడు కదా. ఆ ఒక్క గొర్రెను వెతకడానికి పరిగెత్తి ఆ ఒక్క గొర్రెని వెతికి తీసుకొని వచ్చి, ఇదిగో తప్పిపోయిన గొర్రె దొరికింది అని సంతోషిస్తాడు కదా. అయితే గొర్రె దొరకడానికి కారణం ఏంటిది? మరి ఇప్పుడు గొర్రె తప్పిపోయిందండి, తప్పిపోయిన గొర్రె దొరికింది. ఎట్లా దొరికింది చెప్పండి నాకు. మీరు ఆలోచించాలి. బైబిల్ అంటే ఇదే. మరి ఒకటిగా ఆ చదువువాడు ధన్యుడు కాదు, చదువుతూ దాన్ని ధ్యానించేవాడే ధన్యుడు. ధ్యానం అంటే అదే. తప్పిపోయింది గొర్రె. మరి ఈయన పోయి యజమానుడు వెతికిండు, దొరికింది. అసలు గొర్రె పోయిందని నేను తెలిసినప్పుడు ఏం చేసింది? ఈయన వెతికింది. వెతికినా కూడా కొన్ని దొరకవు. కొన్ని బర్రెలు కూడా దొరుకుతాయా? 7 ఊర్లో దొరుకుతాయి, అవునా కదా? గొర్రె కూడా అంతే. అయితే ఏదైనా ఇంకా మేక అయితే హదలకి దొరకదు, ఇంకా డేంజర్ అది. కాబట్టి గొర్రె తప్పిపోయింది. అయితే తప్పిపోయినాక ఏం చేసింది తెలుసండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఆ గొర్రె నువ్వే కావాలి. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది తెలుసండి? 119 కీర్తన 176 వచనంలో ఒక మాట రాయబడ్డది. చదువుదాం త్వరగా. నేను చిన్నగా 2-3 మాటలు ఎక్కువసేపు చెప్పాను, వాక్యాలు తీసుడు మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. తప్పిపోయిన గొర్రెల వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. నేను తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగానయ్యా అని దావీదు భక్తుడే అంటున్నాడు. మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం, మన ఇష్టానుసారంగా బతుకుతూ వెళ్ళిపోతున్నాం. కానీ తప్పిపోయిన అందరినీ వెతకడానికి కాదాయన. నువ్వు తప్పిన ఇష్టానుసారం బతుకు, దేవుడు నేను పిలవడానికి కాదు ఆయన నువ్వు ఇష్టానుసారంగా ఎంతకాలం బతుకురా, ఇష్టానుసారంగా బతుకు. కానీ ఒక రోజున తీర్పు ఉందని గుర్తుపెట్టుకో. ఆ న్యాయ తీర్పు ఎదుట నువ్వు నిలబడతావు. ఇక్కడ నువ్వు చేసిన ప్రతి కార్యానికి అక్కడ లెక్క చెప్పాలి. ఇక్కడ ఎవరికి సమాధానం చెప్పకుండా పర్లే, ఆయనకి లెక్క చెప్పాలి. నేను ఆ మనిషిని తప్పించుకొని వచ్చాను, కానీ దేవుని చేతులు తప్పించుకోలేకపోయాను. అందరూ దేవుని చేతిలో ఉన్న కీలు బొమ్మలమే మనమంతా. కాబట్టి ఆ రోజు గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె ఏం చేసి దొరకడానికి కారణం ఏంటంటే, తప్పిపోయినాక అరవడం నేర్చుకోవాలి. గొర్రె ఏం చేయాలండి? అది అరవాలి. అరుస్తేనే కాపరికి అర్థమవుతుందో ఎక్కడుంది గొర్రె అని అర్థమవుతుంది. నువ్వు తప్పిపోయినాక మంచి కూర్చున్నాక అన్నే నేను అరవను, ఆయన్నే వెతికి రక్షించాలి. ఏడుకలు వస్తాడైనా, ఎందుకు వస్తాడైనా? నువ్వు తప్పిపోయినావా? నువ్వు బలహీనత ఉన్నావా? అనారోగ్యం ఉందా? ఇరికాటం ఉందా? ఇబ్బందులుందా? సమస్యలో సుడిగుండాలో పడిపోయావా? సాతాను శక్తుల చేత పీడిపబడుతున్నావా? ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి నుంచి నేను బాగుపడాలని అరవాలి. అంటే అరవాలని కేకలేయాలి, దేవుని ప్రార్థించాలని అర్థం. అరవడం అంటే అర్థమైంది, అయ్యా నాయనా నేను ఇక్కడ ఉన్నానయ్యా, ఒకసారి గమనించవా, చూడవా నాయనా అని కేకలేసి అడిగితే అప్పుడు ఆయన నీ వైపు తిరుగుతాడు. నీ స్థితిని గమనించి నీ దగ్గరకు వచ్చి నేను లేపుతాడు. నా స్థితి గమనించాడు పాట ఉంటాయి కదా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి యాగమైతివా, స్థితి గమనించి నన్ను నా కొరకై కల్వరిలో యాగమైతివా, నా మోక్ష మార్గము నువ్వు యాగమే, నా మోక్ష మార్గము ప్రభువా నీ అందే నిత్య జీవము. జరిగేది నీ చిత్తమే ప్రభువా,
తప్పిపోయిన గొర్రె అరవడం నేర్చుకోవాలండి. నువ్వు అరవకపోతే దేవునికి అర్థం కాదు. నీ స్వరం వినబడలేడు ఆయన అంటుండు స్వయంగా వచ్చి మత మార్పుడు కాదు ఆయన. అసలు ఆయన దేవుడు మార్చడానికే రాలేదండి. మనిషిగా బతుకురను సత్యం తెలుసుకొని అన్నాడు ఆయన. నిన్ను వాళ్ళ నీ పొరుగు అని ప్రేమించాలంటే అర్థం ఏందండి? అరే మనిషిలాగా ప్రేమించరా అంటుండు అంతే. ఈ మనిషి పరమాత్మను తెలుసుకోవాలి, పరమాత్మను తెలుసుకున్నాక మనిషిని అట్లనే చూడాలి. అందరిలో దేవుడు ఉన్నారంటారు కదా, అంతటా దేవుడు మరి అందరు దేవుడు ఉన్నట్టు మరి ఎందుకు కొట్టుక చంపాలి? మనం కొట్టుక వస్తాం. మనిషిలో దేవుని చూడాలి. ఎప్పుడు ఎట్లుండాలను? ఒక్క మాట అంటే క్రైస్తవం, బైబిల్ అంటే కోపం, యేసయ్య అంటే కోపం, సేవకులు అంటే కోపం, కొట్టక చంపాలని తలగబెట్టి ఊరి ఇది తలగబెడితే ఏమొస్తుంది? అక్షరం. దీంట్లో రాయబడిన అక్షరాన్ని ఎవడు తలగబెట్టగలడు? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఎవడు తలగబెట్టలేడు. ఎందుకంటే నీ హృదయం అన్న పలక మీద వాటిని రాసుకోను అని అన్నాడు బైబిల్. ఇక్కడ రాయబడ్డదండి. ఈ అక్షరం తలగబెట్టచ్చు, ఎవరైనా బైబిల్ తలగబెట్టచ్చు. కానీ నేనే బైబిల్గా మారినాక నన్ను ఎవడు తలగబెడతాడు? హల్లెలూయా. నేనే వాక్యములాగా అయిపోవాలి. కాబట్టి ఈ రోజున దేవుడు తప్పిపోయిన నీవు మొరపెట్టుమని అంటున్నాడు. కేకలై అరువు దేవుని దగ్గర, అయ్యా నేను తప్పిపోయానయ్యా, నన్ను కనికరించవా, దయచూపడ్డామని అడిగితే అప్పుడు దేవుడు కనికరిస్తాడు నీ పట్ల. నువ్వు అరవకపోతే, నువ్వు ప్రార్థించకపోతే, నువ్వు కేకలేకపోతే ఆయనకు అర్థం కాదు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, దేవుని అడుగు, పరమాత్ముడు ఎక్కడున్నావు, నాతో మాట్లాడవా? నన్ను పుట్టించిన వాడు స్వయంభవుడు నీవే అయితే, విశ్వబ్రహ్మము నీవే అయితే, సకల బ్రహ్మాండాన్ని నిర్మించిన వాడు నీవే అయితే ఒక్కసారి కనబడవా, మాట్లాడవా, ఏదో ఒకటి దర్శించిన ఆయన ఒక దర్శనమో వెలుగో ఏదో చూపట్టు అని అడుగు. మనం అన్న అడగం. అయ్యగారిని ప్రార్థన చేయాలి, అద్భుతం చేస్తా, కథ చాలిగా అయ్యగారు ఉన్నాడు అన్నిటికీ. ఒరే అయ్యగారు ఏం చేస్తాడు? అయ్యగారు ప్రార్థన చేస్తాడు, మంచిదే. మా దగ్గరకు ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయమన్నది. రోగం వస్తే సరే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాను. వచ్చి ప్రార్థన చేసిన కుటుంబాలతో వచ్చి ప్రార్థన చేసిన ప్రార్థన చేయగానే ఆమె స్వస్థత పొందింది. బాగా దయ్యాలతో పిలుపబడితే విడుదల పొందింది, బాగా అయిపోయింది, మంచి అయిపోయింది. రోజు ఆదివారం గుడికి వస్తుంది, ప్రతి ఆదివారం ప్రార్థన చేశాను. తిరిగి ఇది చేస్తుంటే మళ్ళీ వచ్చి నేను నిలబడ్డాను. నేను మళ్ళీ ఏందమ్మా నిలబడి ఇప్పుడు చేసినా కదా, మళ్ళీ చేశాను. ఓరి ఇదేం పిచ్చి, కొందరికి అదే పిచ్చి ఉంటుంది. అయ్యగారు చేయబెట్టాలి, అయ్యగారు చేయబెడితే భయం మనం ఉంటుందా దీంట్లో? అదే వాళ్ళ ఈమె ప్రార్థన చేసి, సరే దేవా ఈమెను కాపాడినావు, రక్షణ కూడా దయచేయను ప్రార్థన, అంతే కదా. ఇంకా స్వస్థత పొందడానికి ఇంకేం కావాలి? ఆమెకు రక్షణ కావాలి, రక్షణ పొందే కృప దయచేయను ప్రార్థన చేసి తిరిగి మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చి నిలబడ్డాడు. ఏందమ్మా తమాషా ఉందా, అది కూడా మళ్ళీ వచ్చి నిలబడుతున్నావు అంటే లేదు, మరి బాగైనా కాదు ఇంకేం కావాలంటే బాగైనా ఆ ప్రార్థన చేయంటది. ఏ ప్రార్థన చేయాలంటే నువ్వుకే పాపాలు ఒప్పుకుంటావు, నాకు సిగ్గు అవుతుంది, నువ్వే ఒప్పుకోవా అంటది. ఓరి నీకు పాడుగా నీ సిగ్గు, నీకు సిగ్గు అయితే నేనెట్లా ఒప్పుకుంటా? నీ పాపాలు ఎన్ని మూటలు కట్టినావో, పాపాల మూట, నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి కానీ నీ పాపాలు నేనెట్లా ఒప్పుకుంటా అని చెప్పి చల్ నువ్వే ఒప్పుకోండి. నాకు రాదు, మరి ఓరి నీకు రాకపోతే నేనేం చేయాలి? అరవై నీకు వస్తుంది, తినడానికి వస్తుంది, మాట్లాడడానికి వస్తుంది. అట్లనే దేవా నా పాపాలు క్షమించాను, ఆయన క్షమిస్తాడు. ఆయన నువ్వు అడగకుండా దేవుడు నేను ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమించాడు ఆయన. నీ రోగం ఉంటే జర తక్కువ చేస్తాడేమో, ఆయన పేరుడైన ప్రార్థన చేస్తే ఉపశమనం ఇస్తాడేమో నీకు. కానీ నీవు అడిగితే తప్ప నీ పాపాలు క్షమించాడు. దేవుణ్ణి అరవడం నేర్చుకో, దేవుని దగ్గర కేకలేయడం నేర్చుకో. కాబట్టి నువ్వు దేవుని స్వరం నీకు వినబడుతుంది, కానీ నీ స్వరం దేవునికి వినబడాలి. బైబిల్ ఏంటంటే నీ స్వరముకు పరమునకు వినబడినట్లుగా నీ కంఠము తెరువు అన్నాడు ఆయన. నీ నోరు తెరుమంటాడు. నువ్వు నోరు తెరిస్తేనే కదా దేవుడు మాట్లాడేది. నువ్వు నోరు తెరువు, నీ నోరు నింపుతా అన్నాడు. నువ్వు నోరు తెరిచి ప్రభువా, నాయనా, తండ్రి అను, అప్పుడు ఆయన ఖచ్చితంగా మాటలు ఇస్తాడు. నాకు ప్రార్థన రాదండి, ప్రార్థన ఎందుకు రాదు? నువ్వు నోరు తెరిస్తే కదా ప్రార్థన నీకు వచ్చేది, కృప. కాబట్టి ఈ రోజున దేవుడు నీ నోరు తెరువు, నేను నింపుతాను. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తే, దేవా ప్రభువా నాయనా నాతో ఒక్కసారి మాట్లాడు, నన్ను దర్శించి, నేను నిజంగా పాపినే, నీకు దూరం ఎన్నో పనులు చేశాను, ఇష్టానుసారంగా బతికాను, నన్ను క్షమించి ఒకసారి కనికరించి అని అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. వాడు ఆ విధంగా ఆ కనికర సంపన్నుడు ఒక్క గొర్రెను కోసం రక్షించడానికి 99 గొర్రెలు వదిలిపెట్టి ఒక గొర్రె కోసం వెళ్ళాడు. ఎందుకు? కేకలేస్తుంది కనుక, ముళ్ళ తుప్పల్లో ఇరికిపోయింది కనుక, అయ్యో నన్ను రక్షించేవారు లేరని కేకలేస్తున్నాను, రక్షించని కేకలేసింది కనుక ఆ స్వరం విన్న దేవుడు, ఆమె దగ్గరికి వచ్చిన దేవుడు, ఈ రాత్రి వెంకటాపూర్ గ్రామానికి కూడా వచ్చిన దేవుడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ కేకలు వినబడుతున్నాయి, నీ కష్టము తెలుసు ఆయనకు. నువ్వు మొర్ర పెడితే నీ దగ్గరకు వచ్చి నిన్ను లేపే దేవుడు ఆయన.
అందరినీ సకల బ్రహ్మాండాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే ఆయన పుట్టించిన ప్రజలండి మనమంతా. ఇక దాంట్లో ఈ కులం ఆ కులం అని మనం పెట్టుకున్నది అంతా తోక తొండాలన్నీ కూడా. ఆయన అందరినీ పుట్టించాడు, అందరినీ ప్రేమిస్తాడు. సబ్కా మాలిక్ ఏకీ హై అంటారు కదా, సబ్కా మాలిక్ ఏకీ హై. ఆ ఏక్ కోనే అభి తక్ కోయి భీ నహీ బతా రే, హమ్ బతా రే యీశు మసీహ్ బోల్కే. ఆమేన్, హల్లెలూయా. నేను మహారాష్ట్రకి పోయి అక్కడ సువార్త చెప్తున్నా. హిందీలో చెప్పాలి, అక్కడ తెలుగు మాట్లాడితే రాదు కదా, మహారాష్ట్ర అంతా హిందీ వాళ్ళు. మనకేమో అంతా వాళ్ళ హిందీ రాదు మనకు, వాళ్ళు చాలా షూర్ హిందీ మాట్లాడతారు, మనకు అంత రాదు. మనం బట్లరే అంతా, అంటే అది సగం ఈ సగం అదాదా పురా. అయితే ఎట్లా చెప్పాలి వీళ్ళకి? ఇక నేను బాగా లోపల ఉన్నది చెప్పడానికి తెలుగులో అయితే డ్రమని వస్తుంది మిషన్ గన్ లాగా. ఇక హిందీలో అంటే జర మన భాష మాట్లాడదాం కానీ అంత ఫ్లూయెన్స్గా ప్రసంగం చేయలేం కదా. ఏం చేయాలి అర్థం కాక ఆ టైంలో నేను ఏం చేశానంటే మెల్లగా నోరు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా హిందీలే ఒక పాట పాడిన. అప్పుడప్పుడే కట్టి హిందీలే రాసిన, ఒకటే పల్లవి రాసిన, ఆ పల్లవి ఉప్పు పడేసిన, ఆ పల్లవితో ప్రసంగం చేసిన. कोई मानो ना मानो मैं तो इसको मान लिया, कोई जानो ना जानो मैं तो इसको समझ गया, कोई मानो ना मानो मैं तो इसको मान लिया, कोई जानो ना जानो मैं तो इसको समझ गया. ओ ये खुदावन यीशु मसीह है, ला 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 ला. ओ ये खुदावन यीशु मसीह है. రెండే లైన్లో ప్రసంగం చేసిన హిందీలో మొత్తం. कोई मानो ना मानो हम तो मान लिया भाई यीशु मसीह की, कोई जानो ना जानो मैं तो समझ गया यीशु मसीह. वो ये खुदावन यीशु मसीह అని చెప్పిన. కాబట్టి నీకు అర్థం కావాలి. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, పక్కోళ్ళు ఇంటోళ్ళు ఎదురింటోళ్ళు, ఆడేవాడు నీకు అనేటోడు. నీ దేవుడు నీ దేవుని వెతకడానికి ఎవడు అడ్డు వస్తాడు? నీవు అడగాలి, నువ్వు అంటే మాట్లాడతాడు, నువ్వు అడిగితే కేకలేస్తే ఆయన వింటాడు నీ స్వరం. నీకు చదువు రాదు కదా, అయ్యా నాకు తెలివి లేదు కదా, కూలిదాన్నే కదా, ఎవరు నాకు దిక్కు లేరు కదా, నా ప్రార్థన కూడా వింటాడు. అంటే నీ ప్రార్థన కూడా వింటాడు ఆయన. నువ్వు ఎవరివైనా పర్లేదు, నువ్వు ఉన్న చోట అడిగితే చాలు, కేకలిస్తే చాలు, ఆయన వింటాడు, రక్షిస్తాడు. ఆ గొర్రె అరిచింది, ఆ గొర్రెను రక్షించడానికి వచ్చాడు. 99ని విడిచిపెట్టి ఒక్క గొర్రెను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. అంటే 19 లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెతికి రక్షించడకు మనిషి కుమారుడు వచ్చానని రాయబడ్డది. నశించిన దాన్ని వెతికి రక్షించడం అని వెతికే దేవుడే. కానీ నువ్వు అరుస్తే తప్ప ఆయన నీ స్వరం వినబడదు. ఆయన నువ్వు అరవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు కేకలేయాలి, ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండు ఆ స్థితిలోకి వెళ్ళి అరుస్తే ఆయన ఖచ్చితంగా ప్రార్థనని ఆలకించి జవాబిచ్చే దేవుడు. ఇది మొదటి మాటకు అర్థం. అదే తప్పిపోయిన గొర్రె దొరికింది, దొరికింది, సంతోషించింది. కాబట్టి గొర్రె దొరికితే ఏమొస్తుంది? ఇప్పుడు ఏం కలగాలి? ఎవరెవరు ఏం కలగాలి? మరి ఇట్లా బెల్లం కట్టు పెట్టాడు నవ్వుతూ చెప్పాలని. దొరికితే ఏం చేస్తుంది? సంతోషం వస్తుంది కదండి. సంతోషం వచ్చిన ఏం చేయాలి? సెలబ్రేషన్ కదా, ఆనందపడాలి. అయ్యా దొరికింది, నాకు పోయింది, గొర్రె తప్పిపోయింది, దొరికింది అబ్బా ఎంత అనుకోనని ఆ సంతోషిస్తుంది ఆయన. అంటే రక్షణ పొందిన వారి నోటి నిండా సంతోషం ఉండాలి ఎప్పుడు. దేవుని నమ్మినామంటే దిగులుగా బిగారుగా బీద బట్టలు వేసుకొని, చినిపోయిన బట్టలు వేసుకొని, చింపురు జుట్లు పెట్టుకొని, చినిపోయిన చీర వేసి, నూనె పెట్టుకోకుండా తలకాయ గడ్డలు పెట్టుకొని తిరుగుతుంది. ఎట్లుంటుంది? అరే మంచిగా ఎంజాయ్ చేయి, ఉన్నదాంట్లో సంతోషించరాలి. కొత్తగా కొనమనట్లేదు, ఉన్నదాన్ని మంచిగా శుభ్రంగా వేసుకో, మనిషికి దారిగా రుబాబు ఉండాలి, చేతి చలాంచినాడు వాళ్ళు దేవుని నమ్మితే. బీమారు ఉంటుంది. అరే దేవున్నప్పుడు రాదా? బీమార్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అట్లనే నాకు మొన్న ఒక ఆమెకు ఫోన్ చేసింది. ఆమెకు సడన్లీ బ్లీడింగ్ అవుతుంది. ఎంత బ్లీడింగ్ అవుతుందంటే బ్లడ్ అంతా తడిచిపోయింది. ఆ రాత్రి 11:30 అవుతుంది. నేను హైదరాబాద్లో ఉన్నాం, వాళ్ళు వేరే సంఘస్థులు కాదు వాళ్ళు. కంటే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, అని బాధ అవుతుంది, ఏం చేయాలి అర్థమవుతలేదు. తల్లిదండ్రులు అంతా రాత్రి 11-12 గంటలకు టెన్షన్ పడుతుంటే నేనేం చేశానంటే వెంటనే అమ్మమ్మ ఆగు, టెన్షన్ స్పీకర్ అని టెన్షన్ పడదు. అమ్మ ఏమైంది, నీకేమైనా బరువు ఎత్తినవా, ఎక్కడైనా పోయినావా, తిన్నావా, ఇవన్నీ మాట్లాడుతున్నాను ఆమెను డైవర్ట్ చేయడానికి. అదంతా టెన్షన్ పడుతుంది, బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు బట్టలను తడిచిపోతే ఎట్లుంటుందండి, దుప్పటంతా తడిచిపోతే ఎంత భయం, టెన్షన్ ఉంటుంది, ఏమైందో అని. అవన్నీ చెప్పి ఆమెకు ధైర్యం చెప్పాను అంతే. ఎందుకు భయపడుతున్నావు?
చెడు రక్తం పోతుంది, ఏం భయపడకు, ధైర్యం చేయి. దేవుడు అద్భుతం చేస్తాడు, స్వస్థపరిచే దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసిన బైబిల్ రక్తస్వరం కలిగి శ్రీ ఎన్నో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టింది, ఏం కాలేదు. కానీ ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విన్న దేవుడు. ఈ రోజున నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా విశ్వాసం పెట్టు, అరువు నువ్వు కూడా కేకలై దేవుడు నీ ప్రార్థన వింటాడని చెప్పిన. నేను ప్రార్థన చేయడగా నువ్వు కూడా అడుగు, దేవా నన్ను తక్కువ చేయి, ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడని చెప్పిన. ఆ రాత్రి 12 గంటలకు నేను ప్రార్థన చేస్తున్నా, కొన్ని విశ్వాసం మాటలు చెప్పి ఆమె కూడా నువ్వు కూడా నేను చేస్తున్నాగా నువ్వు కూడా దేవా నాకు కనికరించి నన్ను సాయం చేయను అంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు తల్లి అన్న. నేను ప్రార్థన చేసిన 10 నిమిషాలకే రక్తం ఆగిపోయి. నాలో స్వస్థత వరం కాదు, ఆమెలో విశ్వాసం. చాలా మంది జర్ర హీలింగ్ కాగానే హీలింగ్ మినిస్ట్రీ, నీ హీలింగ్ మినిస్ట్రీ ఏ చేయలేకపోతే మనకి ఇక్కడ హీలింగ్ మినిస్ట్రీ. ఆమె హల్లెలూయా. దానికి యూట్యూబ్లో పెడతాడు, గుర్ర తిప్పుకుంటా. నాకు అర్థం కాదు, ఇది అంతే ఎందుకు నీకు. మన పని ఏంది? విశ్వాసం విడుదల చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళకి విశ్వాసం, వాళ్ళు కూడా అరుస్తారు, ప్రార్థన చేస్తారు, అద్భుతం జరుగుతుంది. దాంట్లో నా వల్ల కాదు, వారి విశ్వాసాన్ని బట్టి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. బైబిల్ ఏసైనా చేసింది కదా, మనం ఎందుకన్నా అలా అతిశయపడాలి, దాంట్లో నేను చేస్తానైందని. కానీ ఆ రోజు అట్లా చేసినాక తెల్లారి అని ఫోన్ చేసి, అన్న మొత్తం బంద్ అయిపోయిన, తెల్లారిలో ఏం లేదు, హాస్పిటల్ పోయేది లేదు. అన్నా నీ విశ్వాసం, నువ్వు ప్రార్థన, అది గొప్పతనం. నువ్వు నమ్మినో నేను చెప్పిన మాట, అది దేవుడు అద్భుతం చేసి. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో కూడా ఆమె అరిచిన ఆ పరిస్థితుల్లో దేవుడు కార్యం చేసిన సంతోషం. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? సంతోషం వచ్చి మన కృతజ్ఞత గుడికి పెట్టింది. కృతజ్ఞత గుడి పెట్టి నన్ను పిలిచింది, అన్నాను రా, అలా అయ్యగారు చెప్పింది, అయ్యగారు చెప్పి ఇట్లా ప్రార్థన, అయ్యగారు కూడా పిలిచి కృతజ్ఞత పెట్టి సంతోషంగా దేవుడు అద్భుతం చేసాడు, సాక్ష్యం వేయగలిగింది. హల్లెలూయా. దేవుడు మేలు చేయగానే ఏం చేయాలండి? కృతజ్ఞత చెప్పాలి దేవునికి కదండి. అయ్యగారి సంఘానికి పోతే అయ్యగారి దగ్గర ఏం చేయాలి? కృతజ్ఞత కానుక ఇవ్వాలి. ఇది మంచిది ఈ గుణం. కాబట్టి దేవుడు మొదట దొరికితే ఏం జరిగింది? సంతోషం దొరికింది. ఆ దొరికిన గొర్రెను బట్టి సంతోషించింది ఆయన. కాబట్టి మనం కూడా సంతోషించాలి. రెండవది కృతజ్ఞత, అందరిని పిలిచి ఎగో తప్పిపోయిన నా గొర్రె దొరికిందని సంతోషించి కృతజ్ఞత చెల్లించండి. కాబట్టి నీవు కూడా దేవుని కృతజ్ఞత చెల్లించాలి, అది మొదటిది. రెండవది ఏం పోయిందంటే 7, 8, 9 వచనాలు ఉన్నది. నాణం పోయింది. ఏం పోయిందండి? నాణం. ఏమి నాణం అది? ఏం నాణం మనకు తెలియదు. ఇక బంగారం నానో, డబ్బో, పైసలు ఏదో ఉంటుంది కానీ పోయితే ఆమె ఏం చేసింది? దీపం ముట్టించి ఇల్లంతా వెతికిందంట. పోయిన నాణాన్ని దొరకాలని చూస్తుంది, ఇల్లంతా వెతికింది. అలా వెతుకుతున్నా కొద్దీ ఆమె చిగురు బట్టి ఊకంగా ఒక్క డబ్బు, బంగారం ఉండొచ్చు, అది మనకు తెలియదు, డబ్బే కావచ్చు, ఏదైనా ఆ నాణాన్ని దొరికింది. వెంటనే ఆమె ఏం చేసింది? దొరకంగానే అగో నేను పోగొట్టుకున్న నాణం దొరికింది, రండి నాతో కలిసి మీరు కూడా సంతోషించండి. అంటే సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలండి. ఎప్పుడు సంతోషాన్ని ఎవరితో? నలుగురితో పంచుకోవాలి. మనం దుఃఖం పంచుకుంటాం, అక్క ఏమైందంటే ఇక కథం పొట్లాడి ఇప్పుతావు నువ్వు ఆడ. ఈ కష్టం పంచుకోవడం, సంతోషం పంచుకోవడం ఆయన దేవుడు చేసిన మేలు అంటే అది చెయ్యవు నువ్వు, దేవుని ఇస్తావు. హల్లెలూయా. కష్టాన్ని పంచుకోవద్దు, కష్టం దేవునితో పంచుకో. దేవుడికి సంతోషం ఇస్తే సంతోషం నలుగురితో పంచుకో, దానిలో ఒక్కొక్కడికైనా మేలు జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సంతోషాన్ని, ఆమె పోగొట్టుకున్న నాణం దొరికింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఒక మాట మీకు అర్థం కావాలి, ఒక సత్యం చెప్తాను. తప్పిపోయిన గొర్రె అంటే గొర్రె తప్పిపోయింది, అది కేకలేసింది, విన్నడు దేవుడు, వెతికింది, తీసుకొచ్చాను. నాణం అంటే ఏంటిది? నాణం ఏంటి? పోగొట్టుకున్న నాణం అని రాయబడ్డది. అంటే ఆమె దగ్గర ఉన్నదే పోగొట్టుకుంది. గొర్రెనేమో తప్పిపోవచ్చు, దాన్ని కేకలేసితే రక్షించాను. నాణం కేకలేస్తుందా? ఏం చేయాలి ఇప్పుడు? నాణం కోసం మనమే కష్టపడాలి. నీకున్న తలంత ఏదో, నీకున్న వరం ఏంటిదో తెలియదు, నీకున్న గిఫ్ట్ ఏందో దేవుడు ఇచ్చింది ఏదో. ప్రతి వ్యక్తికి ఒక గిఫ్ట్ ఉంటుందండి. ఏదో ఒక తలంతు, ఒక పాటనో, ఆరాధననో, ప్రార్థనో, విజ్ఞాపనో, కన్నీళ్ళు ప్రార్థననో, విశ్వాసమో, కొండలు పెగిలించే విశ్వాసం ఉంటుందో, లేదా వాక్య పరిచర్య ఉంటుందో, లేదా పరిచర్య ఊకే మందిరం శుభ్రం చేసే పరిచర్య ఉంటుందో, లేదా అయ్యగాళ్ళకు సేవ చేసే కార్యక్రమం ఏదైనా ఉంటుందో, ఏదుందో నీకు ఆ వరం తెలియదు. ఆ వరం నీ దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో, అది నువ్వు వెతికి మళ్ళీ దొరకపట్టుకోవాలి. ఈనాడు సంఘం అభివృద్ధి జరగాలంటే ప్రతి వారి దగ్గర ఒక వరం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ వరాన్ని నువ్వు వెతకాలి. నేను పోగొట్టుకున్న దేవుడు నాకేం గిఫ్ట్ ఇచ్చాడు అర్థం చేసుకోవాలి. నువ్వు దాన్ని పరిశోధించాలి. దేవా నాకేమిచ్చావు వరం అని అడగాలి.
ఒక ఆయన వచ్చి నన్ను ఎక్కడో మీటింగ్ పోతే అక్కడ ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. ఆ పిల్లోడు ప్రార్థన ఆడ ఏమంటున్నాడంటే, అన్నా నాకు ప్రార్థన చేయి, నేను యవనస్తుడు ఆయన నేను ప్రార్థన చేయను, సేవకు సమర్పించుకోవాలనుకున్నాను. ఏలియా మీద ఉన్న ఎలీషా మీదకి వచ్చిన 200 ఆత్మ నా మీద కూడా రావాలి. నన్ను అట్లా అడుగుతున్నా ఆయన, 200 నాకు ఆత్మ కావాలి. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయ్యా? 2 సంవత్సరాలు అయ్యి. సేవకు సమర్పించుకుని 8 సంవత్సరాలు, 6 నెలలు అవుతుంది. 6 నెలలు నీకు 200 ఆత్మ కావాలన్నా? ఎన్ని రోజులు పరిచయం చేసినావు ఆయన? నువ్వు ఏం పరిచయం చేసినావు అని రావాలి? నీ విధేయతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడికి అనుగ్రహిస్తాడని. నీ పరిచర్యను బట్టి, నువ్వు విధేయతను బట్టి నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగుని అంటుంది. నువ్వు నమ్మకంగా పరిచయం చేయి, నమ్మకంగా పనిచేయి. దేవుడు నమ్మకాన్ని బట్టి అయ్యగారు లేపకపోవచ్చు, కానీ దేవుడు లేపుతాడు ఒక రోజు. ఏలియా చాలు, నా సేవ ఇక చాలా, మనసు సేవ చేసిన నన్ను చంపే ఇక చాలు అన్నాడు. దేవుడు అన్నారు, రే బాబు నీ తర్వాత ఒక తరాన్ని తయారు చేయాలరా బాబు, ఓ తరాన్ని తయారు చేయాలి. నడువు, చనిపోవడానికి కాదు నేను బతికించింది, నువ్వు తర్వాత ఇంకో ప్రవక్తను లేపాలి. నువ్వు నీ దగ్గర ఉన్న టాలెంట్ బొందలపోవద్దు, అది పనికొచ్చే పాత్రగా నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా చెప్తే ఆ పరిచయం మొదలు పెట్టాడు. కాబట్టి ప్రభు నన్ను ప్రేరేపించాడు. నీ దగ్గర కూడా పోగొట్టుకున్నావు నానాన్ని, కొన్ని నీ దగ్గర ఉన్న విలువైన గుణాన్ని పోగొట్టుకున్నావు, మంచి గుణాన్ని పోగొట్టుకున్నావు, చెడు గుణాన్ని తెచ్చుకున్నావు. దాన్ని పోగొట్టుకు తీసేయి, మంచి పోగొట్టుకున్న దాన్ని వెతికి రక్షించు. వెతుకు, దాన్ని అడుగు. ఆ నాణం ఆమెనే వెతికింది. కాబట్టి నీ దగ్గర పోగొట్టుకున్న దాన్ని నువ్వే వెతికి రక్షించాలి. మొదటిదేమో అరచింది, రెండవదేమో వెతికింది. వెతుకుతారు. కాబట్టి దేవుణ్ణి కేకలి, తర్వాత దేవుడు ఎవరా అని వెతుకు. వెతుకుతే అందరికీ దొరుకుతాడు ఆయన, అందరికీ అర్థమవుతుంది. నువ్వు వెతకకపోతే దేవుడు అర్థం కాడు నీకు. అది. మూడవది ఏంటండి? తప్పిపోయిన కుమారు. నేను బైబిల్ తీయకుండా మాట్లాడుతున్నాను, ఎందుకంటే పెద్ద ప్రసంగం అవుతాం మళ్ళీ, ఎందుకంటే నోటికి చెప్పాలి ఈజీగా. మీరు కూడా బైబిల్ మోసే ఉంటారు, జల్లి కథం చేస్తాడు అనుకుంటారని నేను అట్లా ఇంటెన్షన్తో చెప్తున్నా. తెలిస్తే పెద్ద కథ, అది సముద్రం. అది నాకు తీస్తే అటు ఇటు తీయకపోతే అవుతుంది, ఊకెందుకు మళ్ళీ ఇబ్బంది అని చెప్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మూడవది ఎవరంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడు తండ్రి దగ్గర ఉన్నాడు, ఇద్దరు తండ్రి దగ్గర ఉన్నారు. చిన్నోడు నా వాటా నాకు ఇచ్చి అని తీసుకొని వెళ్ళిపోయాడు. నేను తీసుకొని వెళ్ళిపోతా, నేను సుఖంగా బతుకు, నేను బతకాలి, తగిన విధానం ఉంటే బతకాలి, నేను ఇట్లా నేను డెవలప్ కావాలి, ఎంతకాలం ఈయనే బతకాలి, ఈ పొలం చూసుకునే బతకాలి, హైదరాబాద్ బతుకుతా అని చెప్పాడు. కథ తీసుకొని పోయి దుబాయ్ పోయాడు. పాపం ఉన్నదంతా దుర్వ్యాపారం చేసిండు, చెడు స్నేహాన్ని పెట్టిండు, తాగిన తదనాలు చేసిండు, వ్యభిచారం అని చేసి అంత కొలాప్స్ అయిపోయాడు, లాస్ అయిపోయాడు. కొందరు అదే అంటారు పిల్లలు, నేను అటుపోయి బతుకుతా, హైదరాబాద్ బతుకుతా, నాకు తెలియదా, తెలివి లేదా, జ్ఞానం లేదా? మా నాయనతో కూడా అన్నా, నువ్వేనా అన్నం పెట్టి, నా స్నేహితులు లేరనుకున్నావా, ఆడ తింటే నాకు పెడతారంట, తినిపోరా. కుక్క కూడా తీయడంతా ఇంకో దాని పోయి తింటుంది, ఆ ఇంట్లో తింటుంది, ఆ ఇంట్లోదంతా ఇంకో ఇంట్లో పోయి తింటుంది. నువ్వు కూడా అంతే అంటే, నాకు కుక్క ఆడవా అన్న. నాకు అర్థం కాదు అప్పుడు నిజంగానే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం కూడా అంతే. ఈ విధంగా తప్పైన కుమారుడు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం వ్యయం చేశాడు, చెడు వ్యాపారం చేసి అంతా చెడిపోయి దీనస్థితికి వచ్చాడు. దీనికి పడిపోయిన తర్వాత అక్కడ పందుల పొట్టు తిందామంటే కూడా అవకాశం లేదు, ఆకలితో అలమడిచ్చిపోతున్నాడు. ఉన్న స్థితి అంతా పోయింది. ఎవరు బెల్లం ఉన్న కానీ ఈగలన్నట్టు, డబ్బు ఉన్నంత కానీ స్నేహితులు ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఏడుపు వస్తుంది. నా తండ్రి ఎంతో మంది పనులు ఉన్నారు కదా, అక్కడ పోయి నేను బతకొచ్చు కదా, ఎందుకు ఈ బాధలు పడాలి నేను అనుకున్నాడు. అనుకున్న వెంటనే లేచాడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు అని చెప్పి ప్రార్థన చేశాడు. వెంటనే తండ్రి వచ్చి అతని మెడ మీద పడి కౌలించుకొని ముద్దాడి. విచిత్రం ఏంటంటే, ఈ తప్పిపోయిన కుమారుడు ఎట్లయితే తప్పిపోయాడో అప్పటి నుంచి తండ్రి కూడా వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాడు, వస్తాడేమో, ఒక్కసారైనా కలుస్తాడేమో నా దగ్గరికి, తనను గ్రహిస్తాడేమో అని అనుకుంటున్నాడు. ఈ రోజున పడిపోయిన నీ స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని నీ వైపు చూస్తున్నాడు. ఇంకా ఎంతకాలం దేవునికి ప్రార్థన లేకుండా దూరం అయిపోయావు, విశ్వాసం లేకుండా, దేవుని మందిరం లేకుండా దేవునికి దూరం అయిపోయావు, ఎంతకాలం దేవునికి దూరంగా అయిపోయినావు నువ్వు. ఆయన ఎంతో బాధపడుతున్న ఈ విషయంలో నేను గమనిస్తున్నాడు నీ వైపు. ఎప్పుడైనా నా బిడ్డ నా దగ్గరకు వస్తుందేమో, ఒక్కసారైనా వస్తుందేమో, ఒక్కసారి నా కొడుకు వస్తాడేమో, వాడిని ఆశీర్వదిస్తాను. ఆయన గమనిస్తూ నీ వైపు చూస్తున్నాడు. కాబట్టి ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా అయిపోతావు ప్రియతను బిడ్డలారా. నిష్ఠానుసారంగా బతుకుతున్నావు. చాలుగా బతికిన కాలం, 4 दिन का जिंदगी है, खुशी से जिएंगे,
ఇసుక సాధ్ చేయంగే, దేవునితో నడుస్తాం 4 దినాల జిందగీలో. పోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను అనుకుంటే నా ప్రార్థన ఉంటే నీ పని చేస్తాను, పోతే నీ దగ్గర రావాలి. ఇది 2 పనులు. నేను ఆస్తి సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించాలి, పొలాలు సంపాదించాలి, ఇల్లు అసలుకే సంపాదించాలి. హైదరాబాద్లో ఇంతకాలం ఉన్నాడు, మస్తు ఇల్లు కొనడు, అయ్యే స్థలాలు ఏ స్థలం కొనలేదు. ఉన్న కిరాయిలను ఇప్పుడు కూడా కిరాయిలను ఉన్నాయి హైదరాబాద్లో. నా సెంటర్ అంతా గాజులు కూడా అదే సెంటర్ చేసుకోమన్నాడు కూడా అన్నీ కట్టుకున్నాను, చిన్న ఇల్లు. ఏది సంపాదించలేదు, నేను సంపాదించడానికి రాలేదు. అంటే నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు, కట్టలు ఉంటాయి. అయ్యగారు మస్తు నీకు 2 కార్లు, నా కార్లు కూడా గిఫ్టే అని. ఇన్నోవా క్రిస్టా ఇకైనా 35 లక్షల కారు తీసుకొచ్చి నా ఇంటి ముందర పెట్టిపోయింది, చర్చి ముందట. నీకు ఏమన్నాడు దేవుడు అని చెప్పి ఇచ్చిపోయి. నేను అడగలే, నేను ఆశించలేదు. మనం పని చేసుకుంటూ పోవాలండి, డబ్బు మీద, దాని మీద, పొలాల మీద అసలు ఏ ఆశ లేదు నాకు. ఎందుకంటే నన్ను ఇక్కడ ధనం సంపాదిస్తే అక్కడ తక్కువైపోతుంది, అక్కడ ధనం సంపాదించాలి. కాబట్టి దానికోసం ప్రయాసపడాలి మనం. కాబట్టి ఈ రోజున తప్పిపోయిన కుమారునికి మనసులో మార్పు కలిగి పశ్చాత్తాపం కలిగిన వెంటనే లేచి వచ్చాడు. ఈ రోజున 3వ పాయింట్ ఏం తెలుసండి, నీకు పశ్చాత్తాపం రావాలి. నువ్వు పశ్చాత్తాపం పడకపోతే దేవుడు క్షమించాడు. నీకు ఆ మారు మనసు పొందాలని ఆశ నీకు రావాలి. బలవంతంగా దేవుడు జబర్దస్త్గా నీ లోపల జొర్రడు. నువ్వు అడిగితే తప్ప, నువ్వు ప్రార్థిస్తే తప్ప. అయ్యా ప్రభా నన్ను క్షమించయ్యా, నేను పాపినంటే ఆయన ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి నీ బతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా బతుకును మార్చిండు. అయ్యా ఒక్కసారి మాట్లాడవా, నేను పాపినే, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తే ఆ రోజు కనికరించిన దేవుడు ఈ రోజు నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించిన దేవుడు నీ బతుకును కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు వెతికి ఆయన్నే ప్రార్థన చేసి పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వచ్చాడు. విచిత్రం చూడండి, గొర్రె తప్పిపోతే తండ్రి ఆ యజమానుడు వెళ్ళి గొర్రెను పట్టిండు, నానం పోడుకుంటేనే ఆమెనే వెతికింది. కానీ తప్పిపోయిన కుమారుడు మాత్రం తిరిగి అతనే వచ్చిండు. కాబట్టి ఈ రోజున నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో, నువ్వు తప్పిపోయావేమో, నువ్వు కేకలేస్తే ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనని రక్షించడానికి వస్తాడు. నువ్వు పోగొట్టుకున్నావు నీ తలంతులు, నువ్వు వెతుకుతే అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. మళ్ళీ దేవుని బతిమలాడితే అది నీకు అనుగ్రహించబడుతుంది. ఆ టాలెంట్, ఆ వరం, ఆ కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు తప్పిపోతే నువ్వే తిరిగి రా. నువ్వు తిరిగి రాకుంటే ఆయన నీ దగ్గరికి రాలేడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. నీకు అన్నీ తెలిసి తప్పిపోయావు, ఇప్పుడు నువ్వే తిరిగి రావాలి. తిరిగి వచ్చాడు. తండ్రి కౌలించుకొని అతను మెడ మీద పడి ముద్దు పెట్టి కౌలించుకొని అతను మురికి వస్త్రాలు తీసి ప్రశస్త వస్త్రం తొడిగించి చేతికి ఉంగరం తొడిగించి పెద్ద దావత్ చేశాడు. సంతోషపడతలేదు, దావత్ చేస్తున్నాడు. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకములో అంత సంతోషం ఉంటుంది దేవునికి. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో దేవదూతల సమూహంలో ఆయన సంతోషించే దేవుడు. ఈ రోజున నీ పట్ల ఆయన సంతోషపడాలంటే ఎప్పుడైనా దేవుని సంతోషపరిచావా? ఎప్పుడైనా దేవుని ఆనందంగా ఉంచావా ఎప్పుడైనా లైఫ్లో? బైబిల్ అంటున్న భర్త భార్యను సంతోషపరచాలి అనుకుంటాడు, భార్య భర్తను సంతోషపరచాలి. ఇది ధర్మం. కానీ అంటారు నిన్ను పుట్టించిన, వ్యక్తిగతంగా పుట్టించిన నువ్వు ద్వారా దేవునికి సంతోషం కలుగుతుందా? దేవునికి హ్యాపీనెస్ కలుగుతుందా? ఆలోచించి సరి చేసుకుందాం. పశ్చాత్తపడదు. ఏ పాపంలో పడిపోయావా నువ్వు, అక్కడికి వెళ్ళి నువ్వు బయటికి రాగలగాలి. నేను తప్పిపోయాను, వ్యభిచారములు, చూపులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు నడకలు, చెడు క్రియలు పడిపోయాను, దారి తప్పిపోయానయ్యా, నన్ను రక్షించవా అని దేవుని వైపు రా. నువ్వు రాకపోతే ఆయన నువ్వు వచ్చే ప్రయత్నం చేయి. మారు మనసు కలిగితే నీలో పశ్చాత్తాపం కలుగుతూ వస్తుంది. ఇద్దరికి బైబిల్లో కలిగింది. యూదాకు కూడా తప్పు చేసిన అనిపించింది, కానీ తండ్రి దగ్గరికి రాలేకపోయాడు. అది పేతురు కూడా తప్పు చేశాడు, 3 సార్లు పొంకిండు. నేను చేసిన తప్పయ్యా, ఆయన పాదాల దగ్గరికి వచ్చాడు, క్షమాపణ పొందాడు. యూదా దేవుని దగ్గర రాకుండా దూరం అయిపోయి నాశనం అయిపోయాడు. ఈరోజు నువ్వు పశ్చాత్తాపం పడితే దేవుని దగ్గర రా. సాలింతకాలం బతికినావు, ఇష్టానుసారంగా బతికినావు, వ్యభిచారం చేస్తూ, నరహత్యలు చేస్తూ, నరులను దూషిస్తూ ఇష్టానుసారంగా జీవించినావు. చాలా ఈ బతుకు మార్చుకో, బతుకు. ఇది నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఒకవేళ ఈ అవకాశం వదిలితే రేపు ఉందో లేదో లేదు, రేపు దానికి రూపము లేదు, రేపు ఉంటామో లేదో మనకు గ్యారంటీ లేదు. ఆజ్కా రాతి ఆప్కా రాతి, ఈ రాత్రి మనదే, రేపు ఉందో లేదో, ఒక క్షణం, ఒక గంట అయిన తర్వాత మనదో తెలియదు. ఒకవేళ రేపటి దినం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడే నేను బతుకున్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు అని ఆయన వైపు రమ్మని పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకున్న ఒక చిన్న మాట, కన్ను మూసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీకు అర్థమైతే, నిజంగా తప్పిపోయిన గొర్రె కేకలేసింది, ప్రార్థన చేసింది, దేవుడు రక్షించాడు. పోగొట్టుకున్న నానం, పోగొట్టుకున్న తలంతులను, వరాన్ని, కృపను నువ్వు వెతుకుతే తప్ప అది నీకు దొరకదు.
అదేవిధంగా నీవు నీ ఇష్టానుసారంగా తప్పిపోతున్నావేమో. ఒకవేళ నువ్వు వెతికి నువ్వు రమ్మంటే ఆయన, నువ్వు ప్రార్థన చేసేదక్క, నువ్వు ఆయన దగ్గరికే నువ్వు రావాలి. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. పరలోకపు తండ్రి చేతులు చాపి 6 నిమిషాలు నీ కోసం వెతుకుతున్నాడు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ఇది యెహోవా వెతుకు కాలం అని సమీపముగా వేడుకోండి యెషయా గ్రంథం 55:6 వచనంలో రాయబడినట్లుగా ఈ మూల వాక్యం నీ కోసమే. ఇది వెతుకుతావా? నువ్వు వెతికే కాలమైన దొరికే కాలం ఇది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గరికి వచ్చే దేవుడు నేను రక్షించాలని సిద్ధ మనసు కలిగినాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా కానీ ఒకవేళ నిజంగా ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నా కోసం ఇది చెప్పాడు దేవుడు, ఈరోజు నా కోసం ఇక్కడికి వచ్చాడు, ఈ మాటలు దేవుడు తెలియపరిచాడు అన్న, నిజంగా అయ్యా మీరు చెప్పిన మాటలు నన్ను దర్శించాయి, నన్ను ప్రభావితం చేశాయి, నన్ను పురుగొల్పాయి అని అనుకుంటే ఎవరైనా కానీ మీరు చేయి పైకి ఎత్తొచ్చు. ఎవరైనా కానీ మీకోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా కానీ దేవుడు నన్ను దర్శించాడన్నా, నాతో మాట్లాడే నన్ను నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అన్న, మీ చేతులు పైకెత్తి మీకోసం నేను ప్రార్థన చేస్తా. దేవుడు నిన్ను ప్రభావితం చేసే మాటల చేత నేను ఆదరించబడితే, నువ్వు ధైర్యపరచబడితే నీ చేతులు పైకెత్తి నీ కోసం నేను ప్రార్థన చేస్తా. హల్లెలూయా. సిగ్గుపడుకు, భయపడుకు, చేతులెత్తు. హల్లెలూయా. ఓ రిబా శలకనందర్యా, పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. అయ్యా స్తోత్రముడు స్తోత్రముడు స్తోత్రం, మహాగణుడ వందనాలు. నీ బిడ్డలను తాకండి, కనికరించండి. చేతులెత్తిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి వారి జీవితంలో అద్భుతము జరుగును గాక. ప్రతి వారి యొక్క ఇరుకాని ఇబ్బందులు బయటికి వెళ్ళిపోవును గాక. చేతులెత్తిన వారు సమృద్ధిగా దీవించబడుదురు గాక. వారి జీవితంలో మహిమ నింపబడును గాక. పోగొట్టుకున్న దాన్ని వారు వెతుకుదురు గాక, అది వారికి దొరుకును గాక. తప్పైన వారు ప్రార్థన చేసే మనసు వారికి కలుగును గాక. ఆ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకే ఘనత చేస్తున్నాం. తప్పిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు మరలా పశ్చాత్తాపడి నీ దగ్గరికి వస్తుండగా అయ్యా నీ చేతులు చాపి పెట్టావు అయ్యా. వారిని అత్తుకోండి నాయన, వారిని దీవించుని నాయన. ఈ దినమున ఈ గ్రామం దీవించబడను గాక, ఈ గ్రామం రక్షించబడను గాక, నిదాసులు చేస్తున్న పరిచర్య దీవించబడను గాక. అనేకులని వెలుగుతో నింపబడుతురు గాక. అయ్యి లోహితు గారు వారు బృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వారు దీవించబడి వర్ధిల్లబడుతురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా సకల సంపదతో వారు నింపి దీవించారు. అయ్యి బిడ్డలు చేతిన ప్రతి బిడ్డ పేరు పేరు దీవించి రక్షించి సమాధానంతో బలపరచుమని నీకే మహిమ చెల్లిస్తూ నా ప్రార్థన బిడ్డలందరికీ మేలు కలిగించమని, చేతిన ప్రతి బిడ్డలో శాంతి, నెమ్మది, సంతోషం, రక్షణ, ఆనందం కలుగునుగాక అని ప్రార్థిస్తూ వారిని ఆశీర్వదిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.